హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం గోరు చిక్కుడుతో ఫ్రై చేసుకుందాం, అది కూడా నార లేకుండా. దీనికైతే ఒక టెక్నిక్ ఉందండి. నార ఎలా తీస్తామంటే జస్ట్ మనం తుంచి వేసేస్తే కొంచెం కొంచెం నార ఉంటుంది. అలా కాకుండా ఇలాగ మనం చాకుతో 2 సైడ్స్ కానీ కట్ చేసేసామంటే నీట్గా మనకి నార అనేది అస్సలు ఉండదు. చూడండి, వీడియోలో చూపించినట్టుగా నేను చాకుతో అయితే ఈ సైడు ఆ సైడు నార ఎంత వరకు ఉంటుందో అది మొత్తం నేను రిమూవ్ అయితే చేసేస్తాను. ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని జస్ట్ 1 విజిల్ కానీ మనం పెట్టుకుంటే ఇలాగైతే ఈవెన్గా మనకి బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం పోపునైతే యాడ్ చేసుకుందాం. కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపుని యాడ్ చేసుకొని ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలి. ఫ్రై ఐటెంకి మనకి బాగా పోపు ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న గోరుచిక్కుడిని యాడ్ చేసుకొని, కరివేపాకు నాకు డ్రై ఉన్నింది అందుకని నేను ఈ స్టేజ్లో యాడ్ చేశాను. మీరైతే పచ్చిది ఉంటే ఫస్టే యాడ్ చేసుకోండి. పోపులోనే దంచిన వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి పొడి, మన టేస్ట్ని బట్టి కారం, కొంచెం ధనియాల పొడి, ఈ పౌడర్కి సరిపడా మనం సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని బాగా ఇంకొంచెం 5 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకుంటే ఎమ్మి గోరు చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ ఫ్రై అయితే మనకి ఏ కర్రీలోకి బాగుంటుందో కామెంట్లో అయితే ఖచ్చితంగా చెప్పండి. ఈ ఫ్రై అయితే మనకి సింపుల్గా అయిపోతుంది. ఈ కొబ్బరి పొడి, ఈ పౌడర్స్ అన్నీ వేయడం వల్ల మన ఫ్రై అనేది ఎమ్మిగా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.